ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం నిధులు కేటాయించింది. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్లో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించింది. అమరావతి రాజధాని అభివృద్ధి కోసం 1128 కోట్లు కేటాయించారు. ఏడీబీ నిధుల కింద ఈ కేటాయింపులు చేశారు. అమరావతి సమీకృత పట్టణాభివృద్ధికి అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఐబీఆర్డీ ద్వారా 432 కోట్ల నిధులు కేటాయించారు. ఏపీ తీర ప్రాంతంలో లభించే అరుదైన ఖనిజాల వెలికితీత కోసం ప్రత్యేక కారిడార్ ను ప్రకటించారు. ఇది రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల రక్షణ రంగం పరిశ్రమల వృద్ధికి దోహదపడబోతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాలలో తాగునీరు, మురుగునీటి పారుదల నిర్వహణ కోసం కేంద్ర బడ్జెట్లో 800 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ రహదారుల ప్రాజెక్టులకు 500 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. ఇక రహదారులు, వంతెనల పునర్నిర్మాణ పనుల కోసం 350 కోట్ల కేటాయింపులు జరిగాయి. అలాగే ఏపీలో ప్రకృతి సేద్యం విధానాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం 2026 బడ్జెట్ లో 155 కోట్ల నిధులు కేటాయించారు. వీటితో పాటుగా ఏపీ మీదుగా హైస్పీడ్ రైల్ కారిడార్లు, కొబ్బరి రైతుల కోసం పథకం, అరకు వ్యాలీలో మౌంటైన్ ట్రైన్లు వంటివి ప్రకటించింది.